వర్షాల సీజన్ వైరల్ ఫీవర్ సీజన్గా మారింది. ఒకవైపు విష జ్వరాలు, మరోవైపు అతిసార జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జనాన్ని మంచాన పడేస్తున్నాయి. కిల్లర్ ఫీవర్స్గా మారిన విష జ్వరాలు జనం ప్రాణాలకు ప్రమాదంగా మారుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం ఆరంభంతో విషజ్వరాలు విరుచుకుపడుతున్నాయి. వాతావరణ మార్పులతో పల్లె పట్టణం అని తేడా లేకుండా వైరల్ జ్వరాలు చుట్టేస్తున్నాయి. రోజురోజుకు మంచాన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. జ్వరం బారిన పడిన జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కొంతమందిలో విషజ్వరాలు ప్రాణాంతకంగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మారుతున్న వాతావరణం, పారిశుద్ధ్య లోపం, నిర్లక్ష్యం తోడై మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విషజ్వరాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. చిన్న పెద్ద అంతా మంచాన పడుతున్నారు. విషజ్వరాలు పీడిస్తుండటంతో రోగులంతా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో హాస్పిటల్స్ కిక్కిరిసిపోతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఒక్కో బెడ్కి 2 పేషెంట్ల లెక్కన హాస్పిటల్లో విషజ్వరాలతో చేరుతున్నారంటే వైరల్ ఫీవర్స్ ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతాల ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. అసలే సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండే అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆసుపత్రుల్లోనూ వైద్యం కొరవడి ఇబ్బందులు పడుతున్నారు. మన్యం జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారుతోంది. అభివృద్ధి, వైద్య సౌకర్యాలు లేక విషజ్వరాలు గిరిపుత్రుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతున్నాయి. ఈరోజు గత 10 ఏళ్లుగా ఎన్నడూ లేనంతగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవర్స్ విపరీతంగా ఉన్నాయి. డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నాయి. గిరిజనులకు వస్తున్న జ్వరాలకి వైద్య సేవలు అందించడానికి ఎక్కడా పొంతం లేదు. హాస్పిటల్స్లో ఇవాళ మెడికల్ కిట్లు కూడా సక్రమంగా లేవు. ముఖ్యంగా డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ తగ్గి ఇమీడియట్లీగా అర్జెంటుగా చనిపోయే పరిస్థితి ఉంది. డెంగ్యూ జ్వరాన్ని పరీక్ష చేసే, నిర్ధారణ చేసే పరికరం అనేది లేకపోవడం అనేది ఇది చాలా దుర్మార్గం. కురుపాం నియోజకవర్గంలో వస్తున్న పేషెంట్లు హాస్పిటల్కి వచ్చిన తర్వాత వైద్య సేవలు అందక ఆర్ఎంపీ హాస్పిటల్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి అంతటికీ కారణం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం. ఈరోజు వైరల్ ఫీవర్లు అంతలేక కూడా వర్షాలు వచ్చిన తర్వాత వస్తాయి అనేది ప్రభుత్వానికి అవగాహన ఉన్నప్పటికీ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయిలో యాక్షన్ అనేది తీసుకోవడం లేదు. ఇక సీజనల్ వ్యాధులు క్రమంగా పెరుగుతుండటంతో వైద్యులు ప్రజల్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే విషజ్వరాలను కంట్రోల్ చేయొచ్చని చెప్తున్నారు. విషజ్వరాలు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో జ్వర పీడితులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలని, చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. డెంగ్యూ షార్ట్ సిండ్రోమ్, డెంగ్యూ ఫీవర్ అనగానే ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు ఉంటాయి. మరి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటే మనకి తెలియకుండానే మన శరీరంలో మనకి హార్ట్ నుంచి కానీ, లంగ్స్ నుంచి కానీ, ఇంటెస్టైన్ నుంచి కానీ ఒక రక్తస్రావాలు జరగచ్చు. ఎప్పుడైతే డెంగ్యూ ఫీవర్ని నెగ్లెక్ట్ చేస్తే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్కి వెళ్తుంది, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే సిండ్రోమ్కి వెళ్తుంది. ట్రీట్మెంట్ డెంగ్యూకి లేదండి, నివారణ అంటే దోమలు పెరగకుండా, దోమలు ఎక్కడెక్కడైతే గుడ్లు పెడతాయో అవి లేకుండా, దోమలు ఈ ఎడిస్ ఈజిప్టై దోమలు పెరగకుండా చూసుకోవడమే ప్రధాన మనకి కర్తవ్యం. అది మనం ముఖ్యంగా ఈ వాటర్ పొల్యూట్ అవ్వడం వల్లే మనకి డైరియా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి. ఎన్ని మనకి ఫిల్టర్ వాటర్స్ తాగినా, ఏవి తాగినా మనకి కాచి చల్లార్చిన నీళ్ళే పూర్వం నుంచి మనకి శ్రేష్టమైన వాటర్. కాబట్టి ప్రతి ఒక్కరిని కోరేది ఏంటంటే కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. భోజనం చేసే ముందు చేతుల్ని మనకి శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వ్యాధిని కలగజేసే క్రిములు వేళ్ళ యొక్క గోళ్ళల్లో కూడా వెళ్ళి మనం అవి నీటిలో ముంచినప్పుడు దాంట్లో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం భోజనం చేసేటప్పుడు ముందు ఖచ్చితంగా మన చేతుల్ని శుభ్రంగా సబ్బుతో హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఓవైపు విషజ్వరాలు విజృంభిస్తుంటే మరోవైపు అతిసారం లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్య లోపం కారణంగా మారుమూల ప్రాంతాల్లో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జలాలు కలుషితమై గ్రామాలే అతిసార కూరల్లో చిక్కుకుంటున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో డయేరియాతో మరణాలు సంభవించడం, ఉమ్మడి కర్నూలు జిల్లాలో డయేరియా ప్రబలి జనం ఆసుపత్రులకు క్యూ కట్టడం ఆందోళన కలిగిస్తోంది. వర్షాలకు నీరు కలుషితంగా మారుతూ ఉంది. ఈ కలుషిత నీటిని తక్షణమే మున్సిపల్ అధికారులు పంప్ హౌస్ నుంచి నీటిని శుద్ధి చేసి పట్టణానికి విడుదల చేయవలసిందిగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క కలుషితమైన నీటిని త్రాగడం ద్వారా ప్రజలు అనేక విధంగా డయేరియా, జ్వరము, టైఫాయిడ్ లాంటివి రోగాలు బారిన గురవుతూ ఉన్నారు.
ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తా ఉంటే వైద్యులు కూడా దీన్ని అదునుగా చేసుకొని వేలకు వేలు దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఎమ్మెగనూరులో తలెత్తింది. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు నీటిని శుద్ధి చేసి పంప్ హౌస్ నుంచి వదలవలసిందిగా విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటీవల ఉభయ గోదావరి, కర్నూలు జిల్లాల్లో అతిసారం బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డయేరియా ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ప్రజల అప్రమత్తతతోనే విషజ్వరాలు అరికట్టొచ్చంటున్నారు డాక్టర్లు. కాస్త లక్షణాలు కనిపించినా వెంటనే హాస్పిటల్కు వెళ్లి డాక్టర్లను సంప్రదించాలని చెప్తున్నారు.